అందరూ ఒకటే, మనము హిందువులందరూ ఒకటే అనే పరిస్థితి మనకు రావాలా? ఇప్పుడు మనం ఏం చేయలేం. మనం కట్టుకున్నటువంటి ఆలయాలు కొట్టేస్తున్నారు. ఓకే, సరే, చాలా మంది కొట్టేశారు ఒకప్పుడు, నిజమే. కానీ మన హృదయంలో పెట్టుకున్నటువంటి ఆలయం ఎవరూ కొట్టలేరు. అది ఎప్పుడు ఇక్కడ పెట్టుకున్నాం. ఇది ఒక మహాక్షేత్రము. ఈ క్షేత్రజ్ఞుడు లోపల ఉండేటువంటి వాడు, వాడిని మనం ఏమీ చేయలేము. గంగమ్మ తలని ఏం చేయగలరు వాళ్ళు? గంగమ్మ విగ్రహాన్ని పెట్టుకుంటే దాన్ని కొట్టేస్తారు. గంగమ్మను ఏం చేయలేరు కదా. బృందావనంలో పెట్టినటువంటి గుర్తులన్నీ కొట్టారు ఒక పర్యం. కానీ అక్కడ ఆ గోవర్ధనగిరిని ఏం చేయలేకపోయారు వాళ్ళు. అంత పెద్ద కొండని ఏం చేయలేకపోయారు. గోవర్ధనగిరినే ఒక సాక్షిగా ఉంది, గంగమ్మ తల్లి ఒక సాక్షిగా ఉంది. మనం ప్రకృతి దేవతలను పూజించేవాళ్ళు. ఏది ప్రకృతి దేవతలను కొట్టుకొని రమ్మని చెప్పండి చూస్తాం. శివుణ్ణి సూర్యుడిని కొట్టేయమనండి, శివ ఆకారంతో ఉండిన ఒక రాయిని ఏదో కొట్టేయగలరు. కానీ సూర్యుడిని కొట్టేయమనండి, చంద్రుడిని కొట్టేయమనండి, నక్షత్రాలను కొట్టేయమనండి, సముద్రాన్ని తీసేయమనండి చూస్తాం. ఒక పెద్ద మిషన్ పెట్టి తీసేయమని చెప్పండి, గంగమ్మ తల్లిని తీయమండి, మన కృష్ణానదిని తీయమని చెప్పండి చూస్తాం. మనం అటువంటి దాళ్లకంతా మనం పూజ చేస్తున్నాం. గుర్తు కోసం ఒక విగ్రహాన్ని పెట్టుకొని తప్పేముంది మనకు? దాన్ని నువ్వు కొడితే ఇంకొక విగ్రహం పెట్టుకుంటాం, దాన్ని కొడితే ఇంకొక విగ్రహం పెట్టుకుంటాం. కొట్టే కొద్దీ ఎక్కువ పెట్టుకుంటాం మేము. మాకు ఇంకా ఒక చలము, పట్టుదల, హఠము మాలో వచ్చేస్తుంది. అందుకని ఇది హిందువులందరూ ఒక్కటి కావాలి. ఈరోజు వాళ్ళకంతా 10 మంది పిల్లలు పుడుతున్నారు. ఏది మీకు అలంకారం పోతుంది అన్యాయం అని చెప్పేసి 1, 2 అంటున్నారు. మీరు తప్పు కదా. తగ్గిపోయారు, మన వాళ్ళంతా తగ్గిపోయారు. ఈరోజు ఎవరికైనా నెలలు నిండా అంటే నాకు చాలా సంతోషం. ఒక చీర ఇచ్చి ఆ పిల్లకి చీర ఇచ్చి పండు పెట్టి నేను సీమంతంలాగా నేను చేసి పంపిస్తాను. ఎవరే రాని హిందువుల్లో అది కావాలా. మన ఇళ్లలో మన సంతానం అభివృద్ధి చేసుకోవాలా. మన సంతానం అభివృద్ధి చేసుకొని కావలసిన ఏం ఆడపిల్లలు పుడితేమి, ఎందుకు కాకూడదు? ఆడపిల్లలు పుట్టని జగన్మాత భారత అంబ ఆవిడ లక్ష్మీదేవి ఎందుకు పుట్టకూడదు? అయ్యో పుట్టకూడదు అని అన్యాయంగా పొట్టలోనే చంపుకుంటే ఏం ప్రయోజనం? మన కథలో ఉంది. అది మహాభాగవతంలోనే జరిగినటువంటి ఫస్ట్ కథ. నా కడుపు వస్తుంది, నేను పోతానని చెప్పేసి ఆవుకి ఇచ్చేస్తుంది. మహాత్ములు మంత్రించినటువంటి ఫలాన్ని, నాకు పిల్ల పుడితే నా అలంకారం పోతుందని. కానీ ఆవుకే పుట్టింది, గోకర్ణుడిగా పుట్టాడు. మహాభాగవతం అన్ని చోట్ల ప్రచారమైంది. అది చాలా పెద్ద కథ. అట్లా మనం అలంకారం పోతుందని ఎందుకు? పెళ్లి చేసుకున్న తర్వాత గృహస్థాశ్రమ ధర్మం చాలా భాగ్యం. అటువంటి భాగ్యాన్ని పొందటం చాలా కష్టం. అందుకని దంపతులు జీవనం, పిల్లలు ఉండాలా, ఇంటి నిండా పిల్లలు ఉండాలా, వాళ్ళ యొక్క చేష్ట చూడాలా. పరమాత్ముడి యొక్క కృష్ణుడి చేష్టలాగా, కృష్ణుడి యొక్క లక్ష్మీ చేష్టలాగా మన ఐశ్వర్యం పండుతుంది మన ఇళ్లలో. అందుకని హిందువులు ఎందుకు తగ్గిపోతున్నారంటే ఇట్లా ఈ